నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక మెయింటెనెన్స్ కేసులో గౌరవ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఊర్మిళా జోషి పాల్కే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, భార్య భర్త మీద సెక్షన్ 125 సిఆర్పిసి అనుసరించి ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కోసం భర్త మీద ఫైల్ చేయడం జరిగింది. అది తిరస్కరిస్తే బాంబే హైకోర్టు దాకా వచ్చింది. బాంబే హైకోర్టులో సదరు భార్య, నా భర్త నుంచి నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, నన్ను తిరస్కరించారు ఫ్యామిలీ కోర్టు వారు, కాబట్టి నాకు ఇవ్వాలి అంటే భర్త వాదన ఏంటంటే, భార్య బాగా చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఆమె చదువుకుంది, కావాలని ఉద్యోగం చేయట్లేదు, ఉద్యోగం ట్రై చేస్తే వస్తుంది, కాబట్టి ఆవిడికి నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే భర్త వాదనను బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఊర్మిళా జోషి పాల్కే తిరస్కరించారు. ఎంతోమంది వేల మంది చదువుకున్నారు, అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు దొరకవు, కాబట్టి నువ్వు భర్తవి, మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే. ఫ్యామిలీ కోర్టు తప్పు చేసింది, ఇట్లా చదువుకున్న భార్య కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అన్న మాట తప్పు అని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సెటిసైడ్ చేసి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి అని బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం చదువుకున్నంత మాత్రాన భార్య మెయింటెనెన్స్ అడగడానికి వీల్లేదు అనడం తప్పు. చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఉద్యోగాలు ట్రై చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగంలాగా ఉన్నారు. భార్య చదువుకున్నంత మాత్రాన ఈ విధంగా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు అనడం తప్పు అని కింద కోర్టు ఇచ్చిన తీర్పును సెటిసైడ్ చేసి ఈ విధంగా భర్త మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 125 సిఆర్పిసి నుంచి అనుసరించి మెయింటెనెన్స్ ఇవ్వాలి భర్త అని.